Second BCom students, welcome and good morning all of you. Now today బిజినెస్ లాకి సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై ప్రపోజల్ ఆర్ ఆఫర్ అండ్ ఎసెన్షియల్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిగార్డింగ్ వ్యాలిడ్ ఆఫర్. ప్రతిపాదన అనగానేమి, అది ఎప్పుడు పూర్తవుతుంది, చెల్లదగిన ప్రతిపాదనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి. యాక్చువల్గా ప్రతిపాదన ప్రపోజల్, మరి ప్రపోజల్ అంటే ఏంటి? యాక్చువల్గా కాంట్రాక్ట్లో ప్రపోజల్ విత్ యాక్సెప్టెన్సీ మీకు ఆల్రెడీ చెప్పాం. ప్రపోజలు యాక్సెప్టెన్సీ రెండూ ఉన్నట్లయితే దట్ ఈజ్ కాంట్రాక్ట్ అని. ఏ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. An agreement is every promise and every set of promising form with a consideration for each and other consideration. Section 2E according to Contract Act. It means an agreement is an acceptable proposal. Contract ante agreement is an acceptable proposal. Proposal with acceptancy. ప్రతిపాదన ప్లస్ స్వీకృతి కలిగినటువంటి దాన్ని కాంట్రాక్ట్ అంటాము. అగ్రిమెంట్ అనేది ప్రతిపాదన స్వీకృతి అంటే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్కి చట్టం కనబడితే చట్టంతో కూడినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఆర్ ప్రపోజలర్. Offer or proposal is the starting point of the formation of contract. Section 2A. When one person signifies to another his willingness to do or to obtain from the doing of anything with view of obtaining or essence to that other to such other obtainers. అంటే ప్రతి అగ్రిమెంట్కి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన అనేది ఉండి తీరాలి. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా ప్రతిపాదన అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో అతడు అంగీకారం పొందే ఉద్దేశంతో కానీ ఒక పనిని చేయడానికి మానడానికి కానీ సంసిద్ధత తెలియజేస్తే అతన్ని ప్రతిపాదన చేసిన వాడిని అంటారు. అంటే ఒక వ్యక్తి తను ఒక పని చేయడానికి లేదా మానడానికి మరొక వ్యక్తితో తన ఉద్దేశాన్ని తెలపడం, తన సంసిద్ధత తెలపడం, తను పని చేస్తాను మీరు కూడా పని చేయండి, లేదా పలానా నేను అమ్ముతాను మీరు కూడా ఆ వస్తువుని కొనండి అనేటువంటి సంసిద్ధతను తెలిపేటువంటి విషయాన్ని ప్రతిపాదన ప్రపోజల్ అంటాం. ఈ ప్రపోజల్ చేసేటువంటి వ్యక్తిని ప్రామిసర్ లేదా ఆఫర్ అంటారు. ప్రపోజ్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ప్రామిసర్ ఆర్ ఆఫర్ అని అంటాం. ఎవరైతే ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ప్రామిసీ లేదా ఆఫరీ లేదా స్వీకర్త, ఆఫరీ లేదా స్వీకర్తని అనటం జరుగుతుంది. ఇక మరి ఈ ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్సీలో సంబంధించినటువంటి ఆఫర్, ఈ ప్రపోజల్ అనేది హౌ అన్ ఆఫర్ ఈజ్ మేడ్. ఈ ఆఫర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా తయారవుతుంది, ప్రతిపాదన అనేది ఎట్లా చేస్తారు. హౌ ఈజ్ అన్ ఆఫర్ ఇన్ మేడ్? అన్ ఆఫర్ మే బి ఐదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. ఒకటి ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే విస్పష్టమైనటువంటి ప్రతిపాదన. అంటే నోటి మాట ద్వారా కానీ లిఖితపూర్వకంగా కానీ ప్రపోజల్ చేస్తే, ప్రతిపాదన చేస్తే అటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటారు.
విచ్ఛిన్నమైన ప్రతిపాదన, విస్పష్టమైన ప్రతిపాదన. దట్ మీన్స్ an offer may be either express, అంటే ఎదుటి వ్యక్తిని ఎక్స్ప్రెస్ చేయడం, చెప్పడం, నోటి మాట ద్వారా కానీ లిఖితపూర్వకంగా కానీ చెప్తే అటువంటి దాన్ని విస్పష్టమైనటువంటి ప్రతిపాదన, ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటారు. ఇక రెండోది ఇంప్లాయిడ్ ఆఫర్. ఇంప్లాయిడ్ ఆఫర్ అంటే ఏంటంటే తన యొక్క ప్రవర్తనతోటి ఎదుటి వ్యక్తికి ప్రపోజల్ చేసినట్లయితే అటువంటి దాన్ని ఇంప్లాయిడ్ ఆఫర్ అంటారు. అంటే ఒక రవాణా కంపెనీ తన బస్సులు వివిధ మార్గాల్లో నడుపుతూ ఉంటుంటే నిర్ణీత రేట్లకి ఇంత రేటుకి మేము నడుపుతున్నామని చెప్పి వివిధ రూట్లో నడుపుతూ ఉంటే అటువంటి దాన్ని ప్రచ్ఛన్న ప్రతిపాదన, ఇంప్లాయిడ్ ఆఫర్, ఇంప్లాయిడ్ ప్రపోజల్ అని అంటాం. ఇక ఆన్ ద బేసిస్ ఆఫ్ హూమ్ వుడ్ మేడ్ అంటే జనరల్ ఆఫర్ ఉంటుంది, అలాగే స్పెసిఫిక్ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రపోజల్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక 5,000 రూపాయల యంత్రాన్ని అమ్ముతానన్నాడు. అది నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన. అది బి అనే వ్యక్తికి మాత్రమే చెందింది. లేదా తప్పిపోయినటువంటి తన వాహనాన్ని తెచ్చి బికి తెచ్చిస్తా, నీకు 5,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెప్పాడు, నా తప్పిపోయినటువంటి వాహనాన్ని మీకు తెచ్చిస్తే నీకు 5,000 రూపాయలు ఇస్తానన్నాడు. సో అది నిర్దిష్టమైన, అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి మాత్రమే చెప్పాడు. అది నిర్దిష్టమైనటువంటిది. దట్ ఈస్ ద స్పెసిఫిక్ ప్రపోజల్, దట్ మీన్స్ స్పెసిఫిక్ ఆఫర్. ఇక జనరల్ ఆఫర్, జనరల్ ప్రపోజల్ అంటే ఏంటంటే ఏ అనే వ్యక్తి నా వాహనం పోయింది, ఆ వాహనం పోయినటువంటి వాహనం ఎవరు తెచ్చిస్తే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఇది జనరల్గా ఎవరికైతే దొరికిందో వాళ్ళు తెచ్చిస్తే వాళ్ళకి 5,000 చెల్లుతుంది. ఇది యూనివర్సల్గా అంటే జనరల్ అనేటువంటిది. సో దట్ ఈస్ జనరల్ ఆఫర్ అంటాం. అంటే ఒక వ్యక్తికి నిర్దిష్టంగా ఒక వ్యక్తికి మాత్రమే ప్రపోజల్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటాము. ఒక వ్యక్తికి కాకుండా సాంఘికంగా సంఘంలో ఒక ఏదైనా వస్తువు పోయినప్పుడు అందరికీ కలిపి ఇచ్చేటువంటి ప్రతిపాదన, ప్రపోజల్ ఏదైతే ఉంటుందో అటువంటి దాన్ని జనరల్ ఆఫర్ అని అనటం జరుగుతుందండి. సో ఇక ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, రూల్స్ అండ్ రికార్డింగ్. ఇక్కడ ప్రతిపాదనకి ఎటువంటి ఎసెన్షియల్స్ ఉంటాయి అంటే ఆవశ్యకాలేంటి, ప్రతిపాదన అనడానికి ఆవశ్యకాలేంటి, ఒక ప్రతిపాదన చెల్లుతుంది అనడానికి లక్షణాలు ఏమిటి అంటే ఆఫర్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లీగల్ రిలేషన్స్. అంటే కంపల్సరీ న్యాయాత్మకమైనటువంటి రిలేషన్ అనేది ఉండి తీరాలి. ఆఫర్ ఈజ్ ఏ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ లీగల్ రిలేషన్స్, కంపల్సరీ ఉండాల్సిందే. ఇరు పార్టీలకి ఒక ప్రతిపాదన చేసినటువంటి ప్రపోజల్ ఆఫరర్కి, ప్రామిసర్కి అండ్ ఆఫరీకి కూడా కంపల్సరీ ఏముండాలంటే న్యాయపూరితమైనటువంటి 2 అంశాలు ఉండాలి. కంపల్సరీ న్యాయంగా ఉండేటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాలు ఇద్దరికీ లేకపోయినట్లయితే అటువంటి దాన్ని నిర్దిష్టమైనటువంటి ఆఫర్ అని లేదా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన అని అనం. అంటే ఒక ప్రతిపాదన అనేదానికి కంపల్సరీ న్యాయపూరిత పరిణామాలు అనేవి ఉండాలి. అందులో ఏది లేకపోయినా అది చెల్లని ప్రతిపాదన అవుతుంది, చెల్లని వైడ్ అగ్రిమెంట్ అవుతుంది, ఆర్ వైడ్ కాంట్రాక్ట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక భాగస్వామ్య సంస్థ అంటే ఇంగ్లీష్ భాగస్వామ్య సంస్థకి అమెరికన్ టిష్యూ కంపెనీకి ఒక అగ్రిమెంట్ జరిగిందండి. ఇది అయితే అగ్రిమెంట్లో ఏమి రాసుకున్నారంటే ఆ అగ్రిమెంట్లో ఎవరు భంగపరిచినా అటువంటి భంగపరిచిన కోర్టుకి వెళ్ళకూడదని రాసుకున్నారు. అయితే మరి న్యాయం సంబంధం లేదు కదా, భంగపరిచాలంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళకూడదు అని రాసుకున్నారు అంటే న్యాయ విరుద్ధమైనటువంటిది.
సో అటువంటి అగ్రిమెంటు, అటువంటి కాంట్రాక్టు చెల్లదు. అంటే కంపల్సరీ అగ్రిమెంట్ అనేది, కాంట్రాక్ట్ అనేది మంచిగా జరగాలి అంటే అందులో ఉన్నటువంటి ఆఫర్, దట్ మీన్స్ ప్రపోజల్, న్యాయబద్ధంగా న్యాయ పరిణామాలు అనేవి కలిగి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంపల్సరీ ఇట్ మస్ట్ బి సర్టైన్, డిఫైన్ అండ్ నాట్ వేగ్. కంపల్సరీ ఒక నిర్దిష్టమైనటువంటి లీగల్ రిలేషన్ అనేది గ్యారంటీ ఉండాలి. లీగల్ రిలేషన్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే సపోజు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఆహ్వానించాడండి, సినిమాకి ఆహ్వానించాడు. ఆ టైంలో బి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు, తర్వాత బి అనే వ్యక్తి రాలేదు. మరి రాలేదని చెప్పి ఏ అనే వ్యక్తి కోర్టుకు వెళ్తే అక్కడ జనరల్గా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన జరిగినటువంటి సాంఘిక విషయం కాబట్టి అది చెల్లదండి. అందుకే నేను రెండోది చెప్పాను అంటే న్యాయ సంబంధమైనటువంటి సంబంధం ఉండాలి. ప్రపోజల్ చేశామంటే ఆ ప్రపోజల్లో లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని సినిమాకి రమ్మన్నాడు, ఆ టైంలో ఒప్పుకున్నాడు, తర్వాత రాలేదని చెప్పి కోర్టుకు వెళ్తానంటే అది ఫ్రెండ్ల మధ్యన జరిగినటువంటి సాంఘికంగా జరిగినటువంటిది. సో అటువంటి దాన్ని కుదరదు కాబట్టి అక్కడ ఆ అగ్రిమెంట్ అనేది చెల్లదు, ఆ ప్రతిపాదన అనేది చెల్లదు. ప్రతిపాదన చెల్లాలి అంటే అక్కడ లీగల్ రిలేషన్షిప్ అనేది గ్యారంటీ ఉండాలండి. లేకపోతే అక్కడ లీగల్ రిలేషన్షిప్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. అంతకుముందు చెప్పుకుంటా ఇట్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ అ లీగల్ రిలేషన్షిప్. కంపల్సరీ లీగల్ రిలేషన్షిప్ అనేది గ్యారంటీ ఉండాలి. ఇక నా కంపల్సరీ ప్రతిపాదన అనేటువంటి దానికి అంటే ఈ ఆఫర్ అనేటువంటి దానికి గ్యారంటీగా ఆఫరీకి ఉండాలి. చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే నేను ప్రపోజల్ చేశాను, ఆ ప్రపోజల్ చేసినటువంటి అంశం అనేది ఆఫరీకి చెప్పాలి. అంటే ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి ఏదైతే ప్రతిపాదన చేశామో ఆ చేసినటువంటి అంశాన్ని కంపల్సరీ ఆఫరీకి చెప్పాలి. ఆఫరీకి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే ఆఫరీకి తెలియదు, నేను ప్రతిపాదన చేశానని అనుకుంటాను, తను ఒప్పుకోలేకపోతే అదే అగ్రిమెంట్ ఎలా అవుతుంది? అంటే ఒక పార్టీ ఏ అనే వ్యక్తి మాత్రమే తెలుస్తుంది, బి అనే వ్యక్తికి తెలియదు. తెలిసిన తర్వాత తన స్వీకృతి తెలిపితే, యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడండి, ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు, అది కంపల్సరీ బి అనే వ్యక్తికి చెప్పాలి. బి అనే వ్యక్తికి చెప్పకపోతే, బి అనే వ్యక్తి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది. అంటే అది వైడబుల్ అగ్రిమెంట్ అవుతుంది, ఆర్ వైడ్ అగ్రిమెంట్ అవుతుంది. చెల్లగూడని అగ్రిమెంట్ అవుతుంది. అంటే కంపల్సరీ కర్త ఎవరైతే ఉన్నారో, ప్రామిసర్ ఎవరైతే ఉన్నారో, ఆఫరర్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తి ఆ చేసిన ప్రపోజల్ని స్వీకర్తకి చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. అలాగే ఇన్విటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ ఆఫర్. ఇన్వైటీస్ అంటే ఆహ్వానాలు అనేవి ప్రతిపాదనలు కాదు. ఆహ్వానాలు అనేవి ప్రతిపాదన కాదండి. కంపల్సరీ ఒక ప్రకటనలు ఉంటాయి, లేదా ధరలకు సంబంధించినవి కానీ, వేలం ప్రకటనలు కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేదా ఉద్యోగాల కోసం చేసేటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి ప్రకటనలు కానీ, ఇటువంటి ఇన్విటేషన్స్ ప్రకటనలు లాంటివి ప్రతిపాదనలు కాదు. సో అటువంటివి ప్రతిపాదనలు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యాన్ ఇన్విటేషన్స్ ఆఫర్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. ప్రతిపాదనలు అనేవి కాదండి. ప్రతిపాదన జరగాలి అంటే కంపల్సరీ ఒక వ్యక్తి అయి ఉండాలి, ఆ వ్యక్తి ఇతరుల వ్యక్తికి చెప్పి ఉండాలి, కంపల్సరీ అనమాట. ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ మే బి కండిషనల్. కంపల్సరీ ప్రతిపాదనకి కొన్ని కండిషన్స్ అనేవి ఉండి తీరాలి. అంగీకారం పొందేటువంటి తలంపుతోటే ప్రతిపాదనలు ఉండాలి. అంటే అవతల వ్యక్తి అంగీకరించగలిగినటువంటి ప్రతిపాదన ఉండాలి. అవి అసంబద్ధంగానో అసందిగ్ధంగానో చేయలేనటువంటివో మనం ప్రతిపాదన తీసుకువస్తే అది ప్రతిపాదన ఎందుకు అవుతుంది? అవతల వ్యక్తి యాక్సెప్ట్ ఎలా చేస్తాడు?
సో అందువల్ల కంపల్సరీ కండిషన్స్ ఉండాలి. అవతల స్వీకర్త ఎవరైతే ఉన్నారో ఆ స్వీకర్త యాక్సెప్ట్ చేసే విధంగా ఈ ప్రపోజల్ అనేది ఉండాలి. అంటే కంపల్సరీ షరతులతో కూడినటువంటి ప్రపోజల్ ఉండాలి. అవతల వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కలిగి దానికి సంబంధించిన ప్రపోజల్ అయి ఉండాలి. అలాగే కంపల్సరీ అండ్ ఆఫర్ షుడ్ నాట్ contain a term of on the non-completions of which with amount of acceptance. ఇప్పుడే చెప్పాను, కంపల్సరీ యాక్సెప్ట్ చేయగలిగినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉంటుందో అటువంటి ప్రతిపాదనలే స్వీకర్తకు అందించగలగాలి. ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. ఇట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ ఆఫరీకి ఈ సమాచారాన్ని ఇన్ టైంలోనే మనం ఎప్పుడైతే ప్రపోజల్ చేశామో ఆ ప్రపోజల్ని కంపల్సరీ ఇక్కడ చెప్పగలగాలి. సో దీస్ ఆర్ essential of valid offer. Once again, it must be capable of creating legal relations. అంటే చట్టపరమైనటువంటి న్యాయ పరిమాణాలు అందులో ఉండాలి. చట్టం కాకుండా చట్టవిరుద్ధమైనటువంటి ఆఫర్ చేసినట్లయితే యాక్సెప్టెన్సీ చేయరు. చట్టవిరుద్ధమైనటువంటి ప్రపోజల్ చెల్లవు. చట్టానికి సంబంధించినటువంటి పరిణామాలు అనేవి అందులో ఉండాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ మస్ట్ బి సర్టెన్ డిఫినైట్ అండ్ నాట్ వేగు. కంపల్సరీ ప్రతిపాదనకు సంబంధించి న్యాయాత్మకమైన సంబంధాలు ఉండాలి. అలాగే ఇట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. కంపల్సరీ ప్రతిపాదన అనేటువంటిది స్వీకర్తకి కంపల్సరీ తెలియచేయాలి. అండ్ ఇట్ మే బీ కండిషనల్. షరతులతో కూడినటువంటిది ఉండాలి. ఆ షరతులు అనేవి ఆమోదయోగ్యమై ఉండాలి. ఆఫర్ షుడ్ నాట్ కంటైన్ టర్మ్ ఆఫ్ వన్ నాన్ కాంప్లికేషన్స్ ఆఫ్ విచ్ విత్ అమౌంట్ ఆఫ్ టు యాక్సెప్టెన్సీ. అవతల వ్యక్తి అంగీకరించగలిగినటువంటి ప్రపోజల్ అయి ఉండాలి. ప్రతిపాదన అనేటువంటిది అన్నీ కూడా నిర్దిష్టంగా ఉండాలి. ఆహ్వానాలు ఏవి కూడా ప్రతిపాదనలు కావు. సాధారణ ప్రతిపాదనలు ఉండొచ్చు, టెండర్ ప్రతిపాదనలు ఉండొచ్చు. టెండర్ అంటే ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి ప్రపోజల్ చేసి ఆ వ్యక్తి నుంచే అక్కడ అగ్రిమెంట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ అనేది ఒక వ్యక్తి వైపు నుంచే, ఒక పార్టీ వైపు నుంచి ప్రతిపాదన జరిగి అక్కడ అగ్రిమెంట్ కంప్లీట్ అయినట్లయితే అటువంటి దాన్ని టెండర్గా పిలుచవచ్చు. అలాగే సాధారణంగా రెండు పార్టీల మధ్యన కెపాసిటీ ఉండి ఆ ప్రపోజల్ చేసి యాక్సెప్ట్ చేస్తే అటువంటి వాటిని సాధారణంగా జనరల్ అగ్రిమెంట్స్, జనరల్ ప్రపోజల్స్ అని, జనరల్ ఆఫర్స్ అని కూడా అనటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కంపల్సరీ ఈ ప్రపోజల్కి ఈ ఎసెన్షియల్స్ అన్నీ ఉండి తీరాలి. కంపల్సరీ ఎసెన్షియల్స్ లేకపోతే అక్కడ ప్రతిపాదన లేకపోతే అగ్రిమెంటే లేదు. అగ్రిమెంటే లేకపోతే కాంట్రాక్ట్ అనేది లేదు. కాబట్టి కంపల్సరీ కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ మూలమైతే అగ్రిమెంట్కి మూలం ప్రపోజల్ విత్ యాక్సెప్టెన్సీ ఇట్ ఇస్ కాల్డ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్కి యాక్ట్ కలిస్తే బై ద ఫోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ లా అంటాము. అది కలిస్తే కంపల్సరీ మనకి కాంట్రాక్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి.